అయితే సాయి గారు ఇంకోటి, ఇరాన్లో అడుగు పెట్టాలంటే ఆన్ గ్రౌండ్ అమెరికా సైన్యం భయపడుతుందా? అంటే ఆ టొపోగ్రఫీ ఏమన్నా వీళ్ళకి భయం వేస్తుందా? పర్వత శ్రేణులు, వాళ్ళకి అలవాటు కాని ప్రాంతాల్లోకి ఇంతకుముందు కూడా చాలా చోట్లకి వెళ్ళారు కదా, దెబ్బలు తిన్నారు. ఇవాళ కొంత మరి వాటి నుంచి అనుభవాలు నేర్చుకొని అడుగు పెట్టడానికి వాళ్ళకున్న భయం ఏంటి? మామూలుగా యుద్ధంలో ఎప్పుడు కూడా ఫస్ట్ దాడి చేసినప్పుడు అంటే మొదటి స్ట్రైకింగ్ క్యాపబిలిటీస్ ఎవరికి ఉంటాయో, ఫస్ట్ స్ట్రైక్ ఎవరు చేస్తారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది అని అంటారు. అయితే యుద్ధం రెండు దేశాల మధ్య అయినప్పుడు ఎవరు ఫస్ట్ దాడి చేశారు కాదు, ఎన్ని రోజుల్లో ముగించారనేది ముఖ్యం. ఎన్ని రోజుల్లో ముగించారు అన్నది ఈ రోజు ఉన్న పరిస్థితులు, అంటే గ్లోబలైజ్డ్ వరల్డ్లో ఒక రకంగా చెప్పాలంటే గ్లోబలైజేషన్ విపరీతంగా నడుస్తున్నటువంటి ఈ టైంలో, ట్రేడ్ గీడ్ అన్నిటికీ ఇంపాక్ట్ ఉన్న టైంలో ఎంత ఫాస్ట్గా ముగించగలిగావు అన్నది లెక్క. ఈరోజు జరుగుతున్నది ఏంటంటే రెజీమ్ చేంజ్ అనే మాటని పదే పదే మాట్లాడుతున్నారు. అంటే ఖమనే ఉన్నాడు, ఖమనే అనేవాడు అమెరికాకి ఇజ్రాయెల్కి డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ అన్నాడు. సో కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికా కలిసి అతనికే డెత్నిచ్చాయి అని పీట్ హెగ్సెత్, అమెరికాకు సంబంధించిన డిఫెన్స్ సెక్రటరీ, నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడాడు. పీట్ హెగ్సెత్ చేసినటువంటి వ్యాఖ్యల్లో ఒక కీలకమైనటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఆయన చెప్పింది ఏంటంటే, మామూలుగా యుద్ధంలో బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటారు ఎప్పుడు కూడా. దాంట్లో ఏంటంటే యుద్ధంలో ఫస్ట్ స్ట్రైక్ చేస్తారు. ఎయిర్ స్ట్రైక్స్ జరిగినాయి, పైనుంచి దాడులు చేశారు, మిజైల్స్ కొట్టారు, రకరకాల ప్రిసైజ్డ్ అటాక్స్ జరిగాయి, అదంతా ఫైన్. బట్ బూట్స్ ఆన్ ద గ్రౌండ్లో మిలిటరీని దించితే గానీ అక్కడ ఉన్నటువంటి అది పవర్ వాళ్ళకి అందుబాటులోకి రాదు, క్యాప్చర్ చేయాలంటే ఇది మస్ట్. సో బూట్స్ ఆన్ ద గ్రౌండ్ మీరు చేస్తారా అని ఒక అతను అడిగాడు ప్రశ్న. ఒక ప్రెస్ మీట్లో ఒక జర్నలిస్ట్ అడిగాడు. అడిగితే పీట్ హెగ్సెత్ చెప్పింది ఏంటంటే, ఆయన నర్మగర్భంగా చెప్తూ వచ్చాడు. యాక్చువల్లీ ఆయన చెప్పిన స్టేట్మెంట్ చెప్తాను నేను. ఆయన చెప్పిన స్టేట్మెంట్ అంటే, నో, బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు గో ఇన్ టు ద ఎక్సర్సైజ్ ఆఫ్ వాట్ వి విల్ ఆర్ వాట్ వి విల్ నాట్ డూ. ఓకే, President Trump ensures that our enemies understand we will go as far as we need to go to advance American interests. అంటే దిగుతాము అని చెప్పట్లే, ఎట్ ద సేమ్ టైం అమెరికన్ ఇంట్రెస్ట్లను కాపాడడం కోసం ఎంత దూరమైనా వెళతాము అని అంటున్నాడు. ఓకే, నిజానికి ఎస్ఆర్నో చెప్పొచ్చు, అవును మేము దిగుతామని చెప్పట్లా. ఇంకోటి ఆయన ఏమన్నాడంటే, ఆయన ఇంకొక మాట అన్నాడు. ఇదేంటంటే, నో స్టూపిడ్ రూల్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్, నో నేషన్ బిల్డింగ్ క్వాగ్మైర్, నో డెమోక్రసీ బిల్డింగ్ ఎక్సర్సైజ్, నో పొలిటికల్లీ కరెక్ట్ వార్స్. ఎప్పుడు కూడా అమెరికన్ స్టాండ్ ఇది. పాలసీలో అమెరికన్ పాలసీ ఎప్పుడు ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఇరాక్ మీద దాడి చేశారంటారు, ఇప్పుడు సద్దాం హుసేన్ మీద దాడి చేయాలి, ఇరాక్ మీద దాడి చేయాలంటే వాళ్ళు చెప్పింది ఏంటి, ఇక్కడ ఏదో బయోలాజికల్ వెపన్స్ ఉన్నాయి, సో వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్కి సంబంధించినట్టు వాళ్ళు రెడీ చేసుకున్నాడు. సో వెపన్స్ రెడీ చేసుకుంటున్నాడు కాబట్టి అది ప్రపంచ మానవాళికి విఘాతం కాబట్టి మేము వెళ్ళి వాళ్ళ మీద చంపేసి సద్దాం హుసేన్ ఎలిమినేట్ చేసి మేము శాంతిని స్థాపిస్తాము. ఇది అమెరికా ఎప్పుడు చెప్పేది. తాలిబన్లు, ఈవెన్ తాలిబన్ల మీద దాడి జరిగినప్పుడు, ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి జరిగినప్పుడు, వాళ్ళ 9/11 అటాక్ జరిగిన ట్విన్ టవర్స్ మీద అటాక్ చేసింది అల్-ఖైదా. చేస్తే దానికి అల్-ఖైదాని చంపడం వేరు. బట్ నేను ఆఫ్ఘనిస్తాన్కి వెళ్తాం, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ రెజీమ్ ఎంత దారుణంగా ఉందంటే, మహిళల్ని హింసిస్తున్నారు, వాది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అక్కడ ప్రజాస్వామిక హక్కులు లేవు, మేము అక్కడ ప్రజాస్వామ్యాన్ని స్థాపిస్తాం, మేము అక్కడ అసలు ఆఫ్ఘనిస్తాన్ మేము ఉద్ధరిస్తాం అన్నట్టుగా నేరేటివ్ బిల్డ్ చేశారు అప్పట్లో. మీకు గుర్తుంటే ఇరాక్ కానివ్వండి, సిరియా కానివ్వండి, ఆఫ్ఘనిస్తాన్ కానివ్వండి, ఎక్కడైనా కానీ అమెరికన్ రెజీమ్ ఏం చేస్తారంటే, అమెరికా పవర్ ఏం చేస్తారంటే, మేము ప్రపంచాన్ని నడిపే వాళ్ళము, మేము ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో నిజానికి మానవాళికి ఏది మంచిదో అది చేయడం కోసం అక్కడ ప్రభుత్వాలను మేము నిర్మిస్తాం. ఇప్పుడు లిబియా గడాఫీ విషయంలో అట్లాగే, హోస్ని ముబారక్ విషయంలో అట్లాగే, ఇప్పుడు ఈవెన్ వెనిజులా విషయంలో అట్లాగే. సో ఎక్కడైనా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అదే చెప్తారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే, అక్కడికి వెళ్ళి అక్కడ ఏదో మేము ప్రజాస్వామ్యాన్ని ఉద్ధరిస్తున్నామనే భావనని బిల్డ్ చేస్తారు. దానికి పూర్తి విధంగా ఇది అమెరికన్ డాక్ట్రైన్, అమెరికాకు సంబంధించిన విధానం ఇది. అమెరికా తన ఇంట్రెస్ట్ని కాపాడుకోవడం కోసం చేసేటువంటి దాడుల్ని ఏదో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం, మానవాళిని రక్షించడం కోసం అని చెప్తుంది కదా. దానికి విరుద్ధంగా ఈరోజు పీట్ హెగ్సెత్ ఏమన్నాడంటే, అసలు మేము ఇంతకు ముందులాగా ఏదో డెమోక్రసీని నిలబెట్టడమో నేషన్ బిల్డింగ్ ఎక్సర్సైజ్లోనో మేము లేము అని స్పష్టం చేశాడు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అంశం. ఇది పూర్తిగా అమెరికన్ పాలసీలోనే ఇది ఒక డిఫరెంట్ యాంగిల్. సో మేము అక్కడ ఏదో ప్రజాస్వామ్యం ఉద్ధరించడానికి డిస్కషన్ విత్ ఇన్ ద క్యాబినెట్ వచ్చే బయటకు చెప్పుకుంటాడు. సో ఎందుకు అన్నాడు అనేది క్వశ్చన్. ఎందుకు ప్రజాస్వామ్యాన్ని ఉద్ధరించమంటున్నాడు?
ఎందుకు అసలు నేషన్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ లో మేము ఉండమంటున్నాడు? మరి మళ్ళీ వీళ్ళు ఏం చెప్తున్నారు? ఇంకోవైపు చెప్పేది ఏంటి? అసలు ఖమైనీ కొన్ని లక్షల మందిని చంపుతున్నాడు, ఇజ్రాయెల్ని చంపడమో అమెరికన్స్ అని చంపడం కోసం ప్రయత్నించడమో కాదు, అసలు ఇరానియన్లనే చంపుతున్నాడు, ఇరానియన్ల పైనే దాడి చేస్తున్నాడు, ఇవన్నీ మాడుతున్నారు కదా. సో నిజంగా గొడవ ఏంటంటే సింపుల్ లాజిక్ ఇందులో మనం అర్థం చేసుకోవాలి. అమెరికన్ వెస్టర్న్ హిపోక్రసీని మనం ఇప్పుడు బహిర్గతం చేసుకోవాలి. వెస్టర్న్ హిపోక్రసీ ఎట్లా ఉంటుందంటే సేమ్ థింగ్ కదా. ఇప్పుడు ఇరాన్ని వీళ్ళు చేస్తున్న మెయిన్ రీజన్ ఏంటి? వాళ్ళు అణ్వస్త్రాలు తయారు చేసుకుంటున్నారు, న్యూక్లియర్ వెపన్స్ ని తయారు చేసుకోవడానికి మేము ఒప్పుకోము, న్యూక్లియర్ వెపన్స్ మీరు చేసుకోను అని ఒప్పందం మీద సంతకం పెట్టండి, సో మిమ్మల్ని వదిలేస్తాం అని అమెరికా కదా చెప్పింది. మీరు న్యూక్లియర్ వెపన్స్ చేసుకోవడానికి వీల్లేదు, తయారు చేసుకోవడానికి వీల్లేదు, సో అని మేజర్ రీజన్ అదే కదా. అందుకే మేము దాడి చేస్తామంటున్నారు కదా. ఇటు వద్దాం. రష్యా ఏం చెప్పింది యుక్రెయిన్ మీద? మీరు నేటోలో జాయిన్ కాకండి చాలు, మీరు నేటోలో జాయిన్ అయితే మేము ఊరుకోం, జాయిన్ కాకపోతే మాత్రం మేము దాడి చేస్తాం. ఓకే, ఇదే కదా వాళ్ళు చెప్పింది. వీళ్ళు ఏం చెప్తున్నారు? ప్రియంప్టివ్ అటాక్స్ అని కదా ఇజ్రాయెల్ చెప్పింది, అమెరికా చెప్పింది. ప్రియంప్టివ్ అటాక్స్ అంటే ఏంటి? మీరు దాడి చేస్తారేమో అన్న అనుమానం నాకు ఉంది కాబట్టి నేను నీకు దాడి చేస్తున్నాను, మీరు దాడి చేయడానికి మీరు ప్లాన్ చేస్తున్నారు, సో నేను దాడి చేస్తాను. ఇది ప్రియంప్టివ్ అటాక్స్, ముందస్తుగానే దాడి చేయడం ప్రియంప్టివ్ అటాక్స్. క్లియర్ చెప్పారు, ఇజ్రాయెల్ చెప్పింది ప్రియంప్టివ్ అటాక్స్ చేశాము ఇరాన్ మీద అని, రైట్? ప్రియంప్టివ్ అటాకే రష్యా కూడా చేసింది ఉక్రెయిన్ మీద. మీరు నేటోలో కలవాలనుకుంటున్నారు, అందుకే నేను ప్రియంప్టివ్ అటాక్ చేస్తున్నాను అంటున్నారు. రష్యా పుతిన్ ఏమో మాస్ మర్డరర్ అయ్యాడు, రష్యా పుతిన్ ఏమో అసలు ప్రపంచ మానవాళికే విఘాతం. ఈయన అసలు నిజంగా అసలు ఏంటంటే ఉక్రెయిన్ ఎలా అండి ఉక్రెయిన్ క్యాప్చర్ చేస్తాడండి? ఇది కదా వెస్టర్న్ థియరీ. యూరోపియన్ దేశాలు అన్నీ మాట్లాడింది ఇదే. పుతిన్తో అసలు ఆయిల్, మీరు రష్యా నుంచి ఆయిలే కొనుక్కోవద్దు, ఎవరు రష్యాకి మీద శాంక్షన్స్ వేయాలి మనం, ఇవన్నీ మాట్లాడారు కదా. మరి అమెరికా మీద ఎవరు శాంక్షన్స్ వేయాలి? అమెరికా మీద ఏం చేయాలి? చూడండి, సేమ్ థింగ్. నేటోలో జాయిన్ కాకూడదు అని రష్యా భావించింది. నేటోలో జాయిన్ అవ్వడం అంటే నథింగ్ బట్ అమెరికన్ మిలిటరీ బేస్ వస్తుంది, నా పక్కలోకి మిలిటరీ బేస్ వచ్చి కూర్చున్నారంటే వాళ్ళు నేటోలో ఒకసారి యుక్రెయిన్ జాయిన్ అయిందంటే అయిపోయింది. నాకు డైరెక్ట్ థ్రెట్, ఇంకా రేపటి నుంచి నేను థ్రెట్ లో కూర్చోవాలి, రోజు పొద్దున్న లేస్తే ఎప్పుడు దాడి చేస్తుందో తెలియకుండా. సో నేను అది నేను తీసుకోను, నేను ఐ హ్యావ్ టు ఇంటర్వ్యూ, నేను ఖచ్చితంగా నేను కంట్రోల్ చేయాలనుకున్నాడు, కంట్రోల్ చేశాడు. అక్కడేమో డబ్బులు పంపించి యుక్రెయిన్కి పంపించేసి రష్యాకు వ్యతిరేకంగా ఒక న్యూయార్క్ టైమ్స్లు, వాషింగ్టన్ పోస్టులు, వాల్ స్ట్రీట్ జర్నల్లు మొత్తం అందరూ పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు రాశారు, రైట్, రష్యాకు వ్యతిరేకంగా. బట్ ఇక్కడేమో నిజంగా ఇరాన్ చాలా దారుణం, ఇరాన్ చాలా విపరీతమైనటువంటి ప్రజాస్వామ్య హననం చేస్తోంది, నిజానికి అక్కడ మనుషుల్ని చంపేస్తోంది అనే ఒక నెరేటివ్ని బిల్డ్ చేశారు. మీరు కూడా చాలా సంవత్సరాల నుంచి మీరు కూడా జర్నలిస్ట్లో ఉన్నారు కాబట్టి మీరు సీనియర్ జర్నలిస్ట్ కదా. సో మనం గుర్తుంటే 9/11 అటాక్ జరిగిన తర్వాత ఒక 10 ఏళ్ల పాటు ఆఫ్ఘనిస్తాన్లో అమెరికన్ సైన్యాలు ఉన్నంత కాలం కూడా మీకు గుర్తుంటే అన్ని పత్రికల్లో అన్నిట్లలో పతాక శీర్షికల్లో తాలిబన్ల అరాచకాల గురించి వార్తలు చదివాం. మామూలు నరేటివ్ బిల్డింగ్ కాదండి అది. తాలిబన్ల అరాచకాలు, తాలిబన్లు ఇలా చేస్తారు, తాలిబన్లు అలా చేస్తాడు, మామూలు వ్యక్తికి కూడా తాలిబన్ అంటే చాలా డేంజరస్ అట అనే ఒక భావనను బిల్డ్ చేశారు, అవునా కదా. సో పిక్చర్ ఇచ్చేసారు, తాలిబాన్ అంటే వాళ్ళు నర్రూపు రాక్షసులు. కానీ అమెరికా సైన్యం అక్కడ నుంచి వెళ్ళిపోయినాక తాలిబాన్ల ప్రభుత్వమే నడుస్తుంది కదా, అమెరికా సైన్యం వెళ్ళిపోయినాక ఒక్క ఆర్టికల్ అని వచ్చిందా బీబీసీలోనో లేకపోతే వాషింగ్టన్ పోస్ట్ లోనో న్యూయార్క్ టైమ్స్ లోనో? రావు, ఒక్కట్లేదు. అమెరికన్ సైన్యం పలాయనం చిత్తగించింది, మళ్ళీ అదే తాలిబాన్లకు అధికారాన్ని ఇచ్చేసి వెళ్ళిపోయింది. తాలిబాన్ల మీద దాడి చేస్తున్నప్పుడేమో తాలిబాన్లు నరరూప రాక్షసులు, తాలిబాన్లకు అధికారం ఇచ్చేసి వెళ్ళిపోయిన తర్వాతనేమో వాళ్ళు మామూలు మనుషులు, వాళ్ళ మీద అసలు స్టోరీ ఉండదు. ఇప్పుడు ఇరాన్ మీద స్టోరీ నడుస్తుంది, రష్యా మీద స్టోరీ నడుస్తుంది. సో అంటే ఇది వెస్టర్న్ హిపోక్రసీ ఇది. ఓకే, అండ్ ఇంకొక వైపు ఈ హిపోక్రసీని అమెరికన్లే వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు నేను దానికి సంబంధించిన ఒక సర్వే, రాయిటర్స్ ఒక సర్వే చేసింది. రాయిటర్స్ చేసినటువంటి ఒక సర్వేలో అమెరికన్ పౌరులు ఏమనుకుంటున్నారు ఇరాన్ మీద దాడి అనే అంశం మీద వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే 2-3 అంశాలు వాళ్ళు అడిగింది. ఇరాన్ మీద దాడిని మీరు ఇది ఫస్ట్ ఏంటంటే, డూ అమెరికన్స్ అప్రూవ్ ఆఫ్ ట్రంప్స్ అటాక్ ఆన్ ఇరాన్? ఇరాన్ మీద ట్రంప్ అటాక్ చేయడాన్ని మీరు అంగీకరిస్తున్నారా, అప్రూవ్ చేస్తున్నారా అని అడిగితే, అప్రూవ్ చేస్తున్నాము అనేవాళ్ళు మొత్తం అందరూ వ్యక్తులు, అంటే మేజర్ అడల్ట్స్ నుంచి తీసుకున్నారు ఇది ఒపీనియన్స్. అడల్ట్స్ ఒపీనియన్ లో 27% ఎస్ అన్నారు, అప్రూవ్ చేస్తున్నామన్నారు. కానీ 43% నో చెప్పారు. అండ్ డిసైడ్ చేసుకోలేము అన్న వాళ్ళు 30%. అంటే అర్థం ఏంటి?
ఈ రోజు ట్రంప్ నిర్ణయాన్ని అమెరికన్ పౌరులు పూర్తిగా అంగీకరించట్లేదు. 50% 27% మాత్రమే అంగీకరిస్తున్నారు. 50% పైన Yes, sir. వ్యతిరేకిస్తున్నారు. ఎస్. అండ్ ఇంకోవైపు రిపబ్లికన్స్ లో మనం రిపబ్లికన్స్ లో మాట్లాడాలి ఇక్కడ, బికాస్ ట్రంప్ ఓటర్ బేస్ అది, మాగా ఓటర్ బేస్ అది. రిపబ్లికన్స్ ఏమనుకుంటున్నారంటే రిపబ్లికన్స్ లో 55% మంది ఎస్ అంటున్నారు, మిగతా 45%లో 32% మంది తేల్చుకోలేమంటున్నారు. అంటే మేము చూడాలి ఏమైతుందో తెలియదు రిపర్కేషన్స్ అని. 13% మంది లేదు ఈ నిర్ణయం తప్పు అంటున్నారు. రిపబ్లికన్స్ లో 13% నో చెప్తున్నారు. నో చెప్తున్నారంటే అండ్ డెమోక్రాట్స్ లో అయితే 74% మంది నో చెప్తున్నారు. సహజంగా. ఓకే. రెండో అంశం మిలిటరీ పవర్ గురించి. ఇప్పుడు ఇందాక మనం ఆడుకున్నాం ఇరాన్ క్యాపబిలిటీస్, అమెరికా ఇజ్రాయెల్ క్యాపబిలిటీస్ గురించి మాట్లాడాం కదా. సో వాట్ డూ అమెరికన్స్ థింక్ ఆఫ్ ట్రంప్స్ యూజ్ ఆఫ్ మిలిటరీ ఫోర్స్? మిలిటరీ ఫోర్స్ ని యూజ్ చేస్తున్న విధానం మీద మీరు మీ అభిప్రాయం ఏంటి అని అడిగినప్పుడు టూ మచ్ అన్నవాళ్ళు 56%. ఓకే. ఓకే అబౌట్ రైట్ అంటే అన్నవాళ్ళు, పర్వాలేదు అన్నవాళ్ళు 35%. అంటే అర్థం చేసుకోండి, ఎక్కువ ఫోర్స్ ని యూజ్ చేస్తున్నారు ఇరాన్ని కంట్రోల్ చేయడానికి అని అనేవాళ్ళు 55%, 56% మంది ఉన్నారు. ఇక రిపబ్లికన్స్ లో చూస్తే 23% మంది టూ మచ్ అన్నారు అండ్ 73% మంది ఓకే అన్నారు. డెమోక్రాట్స్ లో 87% మంది అసలు ఇది టూ మచ్ గా వాడుతున్నారు మీరు మిలిటరీ ఫోర్స్ అని చెప్తున్నారు. ఇది రాయిటర్స్ సర్వేలో తేలింది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఎందుకు ఇది మనం మాట్లాడుతున్నామంటే ఈవెన్ ట్రంప్ కి అప్రూవల్ రేటింగ్స్ కూడా పడిపోతున్నాయి గ్రాడ్యువల్ గా. ఇప్పుడు టారిఫ్స్ నుంచి అప్రూవల్ రేట్స్ పడిపోయాయి. ఇప్పుడు ఈ ఇరాన్ వార్ తోటి మళ్ళీ కొంత అమెరికన్ దాన్ని తీసుకొద్దామని ఆయన అనుకున్నాడు. అందులో కూడా ఇప్పుడు చూస్తే ఇనీషియల్ గానే ఆయన మీద వ్యతిరేకత వచ్చింది. ఇది ఎస్కలేట్ అవుతూ పోతే ఇంకా వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. మిడ్ టర్మ్ పోల్స్ కి ఇది ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్లీ, మిడ్ టర్మ్ పోల్స్ కి ఇది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. అండ్ మిడ్ టర్మ్ పోల్స్ ముందు ఇవాళ జరుగుతున్న స్టోరీ ఏంటంటే 4 ఆల్రెడీ యుఎస్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు చనిపోయారు. ఈ ఎస్కలేషన్ పెరుగుతూ పోతే ఇంకా ఎక్కువ మంది చనిపోతే ఆ చనిపోయిన శవాలు అమెరికా సాయిల్ మీదకి వస్తూ ఉంటే అంటే ఎక్కువ మంది చనిపోతున్నారు, ఎక్కువ నష్టం జరుగుతోంది. అప్పటికే అమెరికా ఎకానమీ ఎమోషన్స్ పెరిగే అవకాశం ఉంది అండ్ ఎకానమీ కొలాప్స్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఇవన్నిటి మధ్య ఇప్పుడు మొన్న వెనుజులా ఆపరేషన్ ఏమో టక్కుమని ఒక రోజు రాత్రికి వెళ్ళాడు, చేశాడు, మడూరని తీసుకొచ్చాడు, అయిపోయింది. ఇప్పుడు ఏం చేశారు, ఖమైనీని చంపడం వల్ల ఏమవుతుందంటే ఎమోషనల్లీ ఇరానియన్లలో కూడా ఎమోషనల్ గా పెరిగే అవకాశం ఉంది. అంటే అమెరికా వ్యతిరేకత. సో ఆ వ్యతిరేకత పెరిగితే అది ఏ వైపు నుంచి దారితీస్తుందో తెలియదు. ఇప్పుడు మనము ఇస్లామిక్ అంశాల్లో మనం ఆడుతున్నాం కాబట్టి సో ఎమోషన్స్ ని హ్యాండిల్ చేయడంలో అమెరికా ఏమన్నా అంచనా తప్పుతోందా, ఎక్కడికి వెళుతోంది తెలియని అంశం. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళ హిపోక్రసీ మాత్రం మారట్లేదు, వాళ్ళ హిపోక్రసీ మాత్రం కంటిన్యూ అవుతోంది. అంతే. రైట్ సాయి గారు, థ్యాంక్ యూ.